3 కత్తుర్లు ఇవ్వటం అనేది కూడా ఒక ఆచారం చూస్తుంటాం కదా. ఇవి అవును. ఎందుకు వచ్చింది అసలు? అసలు ఉందా అలా అండి? అది ఏమో తల్లి నేనైతే అనుకుంటాను హ్మ్. అది వాళ్ళని సమాధానం పరచుకోవడానికి ఏమో అంతే. అనిపిస్తుంది నాకు. హ్మ్. ఉడకెత్తలు ఇవ్వటం. హ్మ్. ఇప్పుడు దాంట్లో ఉన్న అసలు నీకు జుట్టు పెట్టల్లోనే ఉన్నది ఇందాక ఏమిటి నేను మన అహంకారాన్ని మనకు వచ్చిన కష్టం నుంచి బయటపడినందుకు ఆ మనిషికి అన్నిటికంటే అహంకారం కదా. అహంకారం పోవడానికి ఆ అందం విహీనంగా ఉండడం కోసం మన జుట్టు మొత్తం ఇస్తున్నాం కానీ 3 కత్తులు ఇవ్వటం వల్ల మనకి ఏమనిపోతుంది అది 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 ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చింది. ఎవరో అది అలా హ్మ్. కొన్ని మన మన వాటి సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడో ఒకసారి అది చేసి అదొక సాంప్రదాయంలా వెళ్ళిపోతుంటుంది. వెళ్తుంది. అవును. ఒకళ్ళు వెళ్తుంటుంది. అది ప్రారంభిస్తారు ఇంక మన అప్పటి నుంచి. తృప్తి కోసం అని కానీ నేను అనుకుంటాను. నిజంగా ఎ- ఏంటి ఎంతో కష్టం నుంచి బయటపడిన వాళ్ళు పూర్తిగా ఇవ్వటం అనేది వేరు కానీ 3 కత్తెరలు అనేది ఏమో నాకు అది వాళ్ళ భావాల్ని బట్టి ఉంటుంది. హ్మ్. భావాన్ని వాళ్ళ బట్టి భావన ఉంటుంది. అంతే. కానీ అవును. సమర్పించడం అనేది నిజంగా ఆ, అదృష్టంగా భావిస్తారు చాలా మంది. మీరు ఇందాక తప్పకుండా అన్నట్టు గురుగారు తప్పకుండా పుట్టు ఇది వెంట్రుకలైతే ఇది ఖచ్చితంగా ముందే తప్పకుండా మొక్కుకుంటారు. అవునవును. హ్మ్. చాలా 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 మంది ఇళ్లలో ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు నువ్వు పుట్టి వెంట్రుకల్లో ఆడపిల్లలు కూడా పుట్టి వెంట్రుకలు ఇస్తారు కదా కొన్ని ఇస్తారు. కొంతమంది ఇస్తారు కదా. చిన్నప్పుడు ఆడపిల్లలు చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇస్తారు. ఇస్తారు. ఆడపిల్లలకని ఇస్తారు. ఇక్కడ నియమం ఉంటుందా అండి? ముందుగానే తలనీలాలు సమర్పించేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలని అలా ఏమైనా నియమం అలా ఉంటుందా? లేదు లేదు తల్లి. అది హ్మ్. మన వీలుని బట్టి వీలు చేయొచ్చు. బట్టి చేసుకోవచ్చు. వీలుని బట్టి చేసుకోవచ్చు. హ్మ్. ఇవన్నీ కూడా ఏంటంటే కాలానుగుణంగా రకరకాల మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు కాలానికి ఇప్పుడు కాలానికి ఇప్పుడున్న హడావిడి వీటిల్లో నీకున్న టైంలో వీటిల్లో ఈ ఈ ముందు సీక్వెన్స్ అన్నీ దర్శనాలు కుదరకపోవచ్చు. చేసేసుకుంటారు. అవును. హ్మ్. అలాగే కొంతమంది నన్ను ఈ మధ్య ఒకటి అడుగుతున్నారు. ముందు అమ్మవారిని దర్శించుకోవాలా? లేకపోతే స్వామివారిని దర్శించిన తర్వాత అలమేలు మంగాపురం రావాలా? చాలా మంది ప్రశ్న ఇది. చాలా మంది. తిరుమల ప్రయాణం అవుతున్నారంటే మొట్టమొదటిగా వచ్చే ముందు సందేహం తిరుచానూరు ఏంటంటే వెళ్ళాలా? ముందు అక్కడది. అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేయొచ్చు తల్లి. ఇలాగే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడా లేదు. ముందు అక్కడికి వెళ్ళాలని ఎవరి వీలుని బట్టి స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను. సపోజ్ మనం చాలా మంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు, సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళు చాలా మంది చూస్తాం. అవును. 2 సార్లు వెళ్ళేవాళ్ళు, వెళ్తారు. సంవత్సరానికి 1 సారి వెళ్ళేవాళ్ళు. సో ఇలా వెళ్తున్న వాళ్ళల్లో నీకు ఏదన్నా ఒక్కోసారి వీలు కుదరక అసలు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు అనుకో, వీళ్ళు చాలా బాధ పడిపోతున్నారు. ఒక ఆవిడ ఈ మధ్య నాకు ఫోన్ చేసి, ఏమండి నేను కిందసారి వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు, తిరుపతి వెళ్ళి వచ్చేసాను, అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయాను. ఈ మిగతా ఫ్యామిలీ ఎంతో మంది 20 మందితో వెళ్ళాం, వాళ్ళందరూ ఆ రోజు కంగారు పడిపోయి ట్రైన్ ఎక్కేద్దాం అన్నారు. చాలా రష్ ఉంది. మేము వెళ్తే అక్కడ మాకు ఎందుకంటే తిరుచానూరు ఆలయంలో చాలా రష్ ఉంటుంది. చాలా రష్ చాలా రష్ ఉంటుంది. నీకు పైన ఏంటంటే ఏదైనా ఒక ప్లాంట్ గా వెళ్తాం, కింద నీకు ఒక్కసారి చూస్తే 2-3 గంటల దాకా లోపలికి బయటికి రాలేము. మళ్ళీ 4:30 ట్రైన్ ఏదో ఉంటుంది. మళ్ళీ అప్పుడు కష్టం అయిపోయి బయట నుంచి నమస్కారం పెట్టుకొచ్చేస్తారు. అసలు ఒక్కోసారి వెళ్ళరు. సో వెళ్ళకపోయినా ఆ తల్లి ఏమీ అనుకోదు. ఆ తల్లి ఎంతో కరుణామయురాలు. అసలు మనం ఎప్పుడో అంతకుముందు దర్శించుకుంటాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా ప్లాన్ చేసి దర్శించుకోండి. అంతేగాని చెప్తాను కదమ్మా, నేను ఎప్పుడూ నమ్మేది ఇదే. మనం ధర్మంగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా వీలు కుదరకపోతే అయ్యో వీడు రాలేదే అని చెప్పి ఆయన ఏమనుకోడు. రాలేకపోయింది ఎందుకంటే మనకున్న పరిమితులను మనం ఇప్పుడు 20-30 మందితో వెళ్తున్నప్పుడు అలా వాళ్ళ 20 మందిని ఆపేసి లేదు వెళ్ళాల్సింది పట్టుదల పట్టి చేయలేం కదా మనం. అది అటువంటివన్నీ భగవంతుడు అర్థం చేసుకుంటాడు. అందుకని మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి కుదరకపోయినా, అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, నానా యాత్ర పడిపోయి పైకి వెళ్ళి కింద ఇంకో గంటే టైం ఉంటుంది, ఈ గంటలో పరుగులు ఎత్తేసి ఏదో వెళ్ళిపోయి నమస్కారం పెట్టుకొచ్చేసేయాలి. సో అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళేదే మన ప్రశాంతత కోసం. అవునా? ఈ ప్రశాంతత కోల్పోయి వీళ్ళు నడిచి వాళ్ళు నడిచి వెళ్ళి నీ వల్ల లేట్ అయిపోతుంది, మీ వల్ల లేట్ అయిపోతుందని పరుగులో హడావిడి పడిపోయి వీళ్ళని వాళ్ళు తోసేసి ఏదో దర్శనం బయటపడిపోదాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా. దాని బదులు మనసులోనే నమస్కరించుకుంటే ప్రశాంతంగా నీ ట్రైన్ కింద కూర్చొని నమస్కారం పెట్టుకో తల్లికి. తల్లి రాలేకపోయాను, ఈ క్షమించి ఈసారి వస్తానని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చక్కగా అనుగ్రహిస్తుంది ఆవిడ. ఎక్కడ ఉండదు. కొన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా కొండపైకి కూడా వెళ్ళలేకపోవచ్చు. అవును. ఒకసారి కొంతమందికి ఏమవుతుంది, అసలు కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టకర వార్త రావటము, వెళ్లాల్సిన వీలు కుదరకపోవచ్చు. ఆడు ఏదో అడ్డం రావటంతో ఆలయంలోకి వెళ్ళే ఇదే రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు బయట నుంచి గోపురానికి నమస్కారం పెట్టినా, స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా, లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితం లభిస్తుంది. అంటే
తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపమే ఉందంటారు, ఆయన అంశతోనే ఉంటాయంటారు. అలాగే మనం అంటామే కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మహర్షుల స్వరూపాలే అని ఉంటాం. అసలు ఆయనే అని చోట తిరుగుతుంటాడు. ఆయన కొండ మీద ఆయన లేని ప్రదేశం లేదనమాట. సో ఒకవేళ ఎవరన్నా అలా వెళ్ళినప్పుడు దురదృష్టం కొద్దీ అంటే వాళ్ళకి మామూలుగా రష్ ఎక్కువ ఉండో వెళ్ళలేక దర్శనానికి వెళ్ళకపోయినా ఇలా ఏదన్నా అవంతరాల వల్ల గబుక్కుని దర్శనానికి వెళ్ళే కుదరకపోయినా పాపం ఎటువంటి నిరాశ పొందక్కర్లేదు. చక్కగా మీరు ఒక్కసారి బయట నుంచే స్వామివారి ఆలయానికి నమస్కారం పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం మీరున్న ఓపిక ఉన్నవాళ్ళు ఆలయం మాడవీధిలో చక్కగా ప్రదర్శన చేయండి. మీకు లోపల ప్రదర్శన అనేది చాలా కష్టం కుదరదు. అండ్ ఒకప్పటికి ఇప్పటికి ఇంకా కష్టం. ఇంతకుముందు పొర్లుదళాలను చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు చాలా తేలిక ఉండేది. ఇప్పుడు పొర్లుదళాలు కూడా రోజు వాళ్ళకి ఆడవాళ్ళకి స్త్రీలకి 350, పురుషులు 350 ఇస్తున్నారు. దానికి ముందు టికెట్లు చాలా కష్టం. మహిళలు చేయొచ్చు, చేస్తారు, రోజు చేస్తారు. రోజు తెల్లవారుజామునే ఒక 20 ఏళ్ళ క్రితం ఎలా ఉండేదంటేనమ్మా, అప్పుడు ఇంత రష్ ఇవన్నీ ఉండేవి కాదు. కాబట్టి తెల్లవారుజామునే వెళ్ళి ఆ 2 గంటలప్పుడు చల్లు అనమాట, వెళ్ళి పుష్కరంలో మొత్తం స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆలయం ఎదురుకుండా నుంచుంటే సుప్రభాతం సమయం జస్ట్ సుప్రభాతం ప్రారంభం అవుతుందిగా 3 గంటలకు మనకి. సుప్రభాతం అవ్వగానే ఈ పులిదలానికి వచ్చే వాళ్ళందరూ లోపల పంపించేవాళ్ళు. వీళ్ళు అప్పుడు వీళ్ళతో పాటు ఏమిటి ఆడవాళ్ళకి ఏంటంటే పక్కన ఇంకొకళ్ళు కూడా పంపించేవాళ్ళు. ఎందుకంటే గబుక్కి చీర అది సర్దడానికి వాటికి బట్టలు పొల్లుతున్నప్పుడు అనమాట, సర్దడానికి కూడా ఇంకొకళ్ళు పంపించేవాళ్ళు. ఏ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు అప్పుడు. సో అండ్ ఒకటేసారి కాదు, ఆశ్చర్యపోతాం, 3 సార్లు కూడా మొత్తం ప్రదర్శన చేసేవాళ్ళు. పొర్లుదండలు ఎక్కడ అవకాశం ఉంటుందండి, ఎక్కడ చేయొచ్చు? అయితే అదే మామూలుగా మన వాళ్ళందరూ చేసేది లోపల చేస్తారు. లోపల ఆ అదే మెయిన్ ఆలయం చుట్టూతా చేస్తాం మనం లోపల వెళ్ళిన తర్వాత. అది కూడా ఏంటి, ఇంతకుముందు చెప్పాను 3 సార్లు చేసేవాళ్ళు. ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకి సుప్రభాతం నడుస్తూ ఉంటుంది అప్పుడు అనమాట. సో దర్శనం కూడా మనకు జరుగుతుంది. దూరం నుంచి దర్శనం చేసుకుని ఇట్లా వచ్చేస్తారు వాళ్ళు. అలా 3 సార్లు ప్రదర్శన చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు తడి బట్టలతో. తర్వాత దాన్ని ఒకసారే చేశారు. ఏంటి, జనం ఎక్కువైపోవడంతో ఇప్పుడు పొర్లుదన్నాల కోసం విపరీతంగా పెరిగిపోవడంతో దానికి కూడా ఇప్పుడు 300 రూపాయల టికెట్ లాగా మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. ఫ్రీనే, దానికి టికెట్ ఏ ఉండదు, టికెట్ కాదు, ఫ్రీనే అది. కానీ ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకోవడం, అప్పని తీసుకోవడం. అండ్ మనం దాకా వాళ్ళు కరెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ఏంటి, నెక్స్ట్ డే పొద్దునకి పొర్లుదనానికి ముందు రోజు. అది కూడా ఎందుకంటే ఎక్కువ మందికి టైం అక్కడ స్పేస్ సరిపో. ఆ తర్వాత మళ్ళీ మామూలు దర్శనాలన్నీ ఉంటాయి కదా మనకి. అందుని స్త్రీలు 350, పురుషులు 350 టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు. ప్రతిరోజు ఉంటుందండి అవకాశం? ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు అవకాశం ఉంటుంది. అండ్ అది ఏంటంటే చాలా మంది అది చాలా ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు స్వామి పొర్లుదనాలు అనేది. అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నీకు లోపల కుదరట్లేదు కాబట్టి ఈ మొత్తం మాడవీధుల్లో పొర్లుదనాలు చేస్తున్నారు. అది చాలా పెద్ద ఏరియా అవుతుంది నీకు. కానీ తెల్లవారుజామున నేను చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను, 3-3:30 టైంలో ఎవరు జనం ఉంటారు కదా, శాంతంగా ఉంటుంది. చక్కగా మొత్తం మాడవీధిలో ఒక ప్రదర్శన చేస్తున్నారు, 1-3 వాళ్ళు అనుకున్నట్టు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. అసలు నేను వింటున్నది కూడా ఏంటంటే, కొంతకాలానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేద్దాం ఏంటి, మాడవీధుల్లో కూడా ఇలా పొర్లుదనాలు చేసే వాళ్ళ కోసం స్ట్రిప్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు కూడా. వాళ్ళకి కూడా ఖర్చు ఎందుకంటే బయట అందరికీ అవకాశం ఉండదు. అండ్ స్వామికి ఒక్కసారి ప్రదర్శన చేద్దాం, పొర్లుదనాలు చేద్దామని అంటే కొంతమంది అదొక మొక్కుగా కూడా మొక్కుకుంటారు కూడా కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయట చేస్తున్నారు. అది నీకు ప్రకారం అంతా చాలా పెద్దది అవుతుంది. బట్ ఆలయం మాడవీధులు అనేవి ఎంతో ప్రశస్తి. అసలు ఏ ఆలయానికైనా కూడా 4 మాడవీధులు అనేవి చుట్టూతా ఉండేవి, చాలా ప్రశస్తి కలిగినవి. అన్నిట్లో తిరుమలలో ఏంటంటే ప్రతి మాడవీధి ఎంతో ప్రశస్తి. ఎందుకు స్వామివారు అన్ని ఉత్సవాలలో తన ఉభయ దేవేరులతో తిరిగేది ఈ మాడవీధుల్లోనే.